కాబట్టి మీరు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఈ సెల్ ఫోన్ వీళ్ళనంతా వాడకండి. మీ అమ్మ మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు అమ్మాయిని ఇంటికి వచ్చేటప్పటికు జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మాయి ఏం చేస్తుంది, చదవడమే కాకుండా బయట ఏమన్నా ఫ్రెండ్స్తో ఎవరిని ఉంది. ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పినట్టు దేశ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయికి తోడు నార్కోటిక్స్, దానికి ఒక స్పెషల్ కమిటీ కూడా వేసింది గవర్నమెంట్. ఎంత చేసినా నేను హైదరాబాద్లో, బెంగళూరులో, మద్రాసులో విచారిస్తే సంవత్సరానికి 15-16 లక్షల రూపాయలు స్కూలుకు కట్టే విద్యార్థుల దగ్గరికి కూడా సప్లైదారులు ఫెర్టిలైజర్స్ అంటారు, వాళ్ళు తీసుకుపోయిస్తారు. పిల్లలు పాపం ఏం తెలియదు, చాక్లెట్లో పెట్టిస్తారు. ఆ చాక్లెట్ తింటే మత్తు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకా రకరకాలుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదంగా ఉంది వ్యవస్థ. చదువు ఎంత ముఖ్యమో పిల్లలను కాపాడించిన బాధ్యతలో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఈ ప్రభుత్వం ఇక్కడికి రమ్మనేది. చాలా విషయాలు చెప్పినారు ఇక్కడ. అందులో ముఖ్యంగా అమ్మాయిలకు సెల్ ఫోన్ దూరం పెట్టండి అని. ఈ సెల్ ఫోను ఎమర్జెన్సీగా ఏమైనా ఉపయోగపడుతుంది, కానీ రకరకాల దరిద్రానికి దారితీస్తుంది. అందులో ఆండ్రాయిడ్ ఫోను అది మరింత, అది చాలా కష్టంగా నష్టంగా మారుతుంది. మీరు ముఖ్యంగా మా తల్లిదండ్రులు గమనించండి. అమ్మాయిలను అతి సున్నితంగా కొన్ని వ్యవస్థలో పెట్టండి. కఠినంగా కరాటే మాదిరి అవసరమైతే మన జోలికి వచ్చే తండ్రి దగ్గర ఉండాలి. అట్లా కూడా నేర్పండి. ధైర్యం ఉండాలి ఒకవైపు, సున్నితం ఉండాలి మరొక వైపు. అట్లా ఉన్నప్పుడే అమ్మాయిల యొక్క భవిష్యత్తు మారేది. ఇది కూడా నేను నా డాక్టర్ దీప్తి అనే అమ్మాయి కూడా నేను చిన్నప్పుడు అన్ని విషయాలు నేర్పించాను. ఆమె ఇప్పుడు పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా కనింది. ఆమె పోయేటప్పుడు ఎట్లా, స్కూల్కి పోయేటప్పుడు ఎట్లా, బస్సుకు పంపించేవాడిని నేను ఎమ్మెల్యేగా. ధైర్యంగా పో నీ బస్సుకు, నేను కారులో పంపలేక కాదు, కానీ అమ్మాయిలు కూడా ధైర్యంగా నేర్చుకోవాలనే ఉద్దేశం. కాబట్టి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ ఉద్దేశమే గవర్నమెంట్ యొక్క ఉద్దేశమే. ఇది తల్లిదండ్రులతో మాట్లాడేయాలా, పిల్లలతో మాట్లాడేయాలా, టీచర్లతో మాట్లాడేయాలా, సమాజంలో ఉండే వాళ్ళతో మాట్లాడేయాలా. అందరం ఏకమైతే ఒక తీరు. కానీ అందరిది ఏమన్నా ఎవరికం పట్టింది, మా స్వార్థం అంటే పరమార్థం ఎప్పటికీ ముందుకు పోదు. స్వార్థం కంటే పరమార్థం గొప్పది. మీరు ఎంత బాగా చదివినా మీ తోటి పిల్లలకు కూడా సాయం చేయండి. బడ్జెట్ కూడా 29,000 కోట్లు, గతం కంటే 7,000 కోట్లు అదనంగా పెట్టారు. దీంట్లో మీకు సైకిళ్ళ కార్యక్రమం తిరిగి స్టార్ట్ చేయబోతున్నారు. సైకిళ్ళు కూడా 8, 9, 10 అమ్మాయిలకు. అదే కాకుండా మీ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదివితే అమ్మకు వందనం కార్యక్రమం పేరుతో సాక్షి పేపర్లు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమ్మకు వందనం అంటే చదివేటప్పుడు 20,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇచ్చేది కార్యక్రమం. ఇది కూడా 100% ప్రభుత్వం చేసి తీస్తుంది. సూపర్ 6 100% జరుగుతుంది. సూపర్ 6 కార్యక్రమం కూడా అంటే బస్సు ప్రయాణం కూడా జరుగుతుంది. అందులో అమ్మాయిలకు ఇప్పటికే మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ మీకు బస్సు పాసులు. అదే కాకుండా పెద్ద అయితే మహిళలకు బస్సు పాసు అది కూడా పెట్టబోతున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమం ఆచితూచి 100% చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మీ భవిష్యత్తు కోసం మనకు ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే 12 కిలోమీటర్లో కనితీర్థంలో రాబోతుంది. మనకు విండ్ పవర్ గాలి మరలు ఉన్నాయి పైన, మనకు థర్మల్ కేంద్రం ఉంది, మనకు మళ్ళీ సోలార్ పార్కులు వస్తున్నాయి. ఎట్లో వాళ్ళు గతంలో మళ్ళీ గాలి మరలు తయారు చేశారు. దాని మీద వాళ్ళు మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ కొత్తది కట్టబోతున్నారు. అది కాకుండా ఆదాని వాళ్ళు కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనకు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు మీకే. అదే కాకుండా సోలార్ ట్రైనింగ్ కూడా మీరు 10th క్లాస్ తర్వాత సోలార్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. నేను మెడికల్ క్యాంప్తో పాటు జాబ్ మేళ కూడా పెట్టాను. చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ జాబ్ మేళ పెడతాను. కాబట్టి మీ అమ్మ మీరు తల్లిదండ్రులకు చెప్పే మాట, మీ పిల్లలను బాగా చదివేయండి. మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనకు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ కూడా జరగబోతుంది. వ్యాపారాలు, వసతులు పెరుగుతున్నాయి. ఆ ఊరు బయట టిడ్కో హౌస్ క్లియర్ చేస్తాం. అదే కాకుండా అందరికీ హౌసింగ్, రేషన్ కార్డు, పెన్షన్. ఈ ఉగాది కల్లా కలకల అంటుంది జమ్మనోడు. ఇది నా యొక్క సిస్టమ్ మీకు అందరికీ ఉపయోగపడేటట్టుగా